గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఐపీఓస్ గురించి చెప్దామండి. మనం ఇక్కడ చూసినట్లయితే 4 ఐపీఓస్ ఉన్నాయి. మెడికమన్ ఆర్గానిక్స్, స్టాన్లే లైఫ్ స్టైల్స్, దొండిగల్ ఫార్మ్ ప్రొడక్ట్స్ అండ్ విన్నీ ఇమిగ్రేషన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సో మనం చూసినట్లయితే ఎస్ఎంఈ ఐపీఓస్ ఒక 3 ఉన్నాయి అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకు వచ్చేసి ఒకటి ఉంది. సో మన ఎస్ఎంఈ ఐపీఓస్ ఎలా మనము అన్సబ్స్క్రైబ్ చేయకూడదు, ఎలా మనం అవాయిడ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. మెయిన్గా ఎస్ఎంఈ ఐపీఓస్ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 25th మనకి క్లోజ్ అవుతుంది. సో అంటే 2 days ఉంది. స్టిల్ మనకు వచ్చేసి 45 టైమ్స్ ఆల్మోస్ట్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. నెక్స్ట్ దిండిగల్ ఫార్మ్ ప్రొడక్ట్స్ వచ్చేసి రేపే క్లోజ్ అవుతుంది, కాకపోతే 28 టైమ్స్ క్లోజ్ అయ్యి మనకి సబ్స్క్రిప్షన్ అయింది. ఈ వినీ ఇమిగ్రేషన్ చూసినట్లయితే మనకి ఇది రేపు క్లోజ్ అవుతుంది అండ్ ఇది చూసినట్లయితే మనకి ఇది కూడా 28 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో ఈ 3ని చూసినట్లయితే మీకు సబ్స్క్రిప్షన్ స్టేటస్ వైజ్ మనకి మెడికమన్ ఆర్గానిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చాలా స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది మెడికమన్ ఆర్గానిక్స్. సో మోస్ట్లీ దీన్ని మనము టేకప్ చేయడానికి చూస్తాము ఎస్ఎంఈ ఐపీఓస్లో. ఇది స్టాన్లే లైఫ్ స్టైల్ చూసినట్లయితే మనకి లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో వీటి యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూసి జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కూడా చూసి మనం ఏది సబ్స్క్రైబ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందుగా మనం వచ్చేసి మెడికమన్ ఆర్గానిక్స్ అనేది చూస్తున్నాము. సో మిగతా రెండు అనేది మనం ఎస్ఎంఈ ఐపీఓస్ అవాయిడ్ చేస్తున్నాం అండి. మిగతా రెండు మనం ఎస్ఎంఈ ఐపీఓస్ అనేది మనం అవాయిడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి ఫైనాన్షియల్స్ డైరెక్ట్ ఫైనాన్షియల్ చూస్తున్నాము. సో దీనివల్ల వచ్చేసి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ మేజర్గా చూసినట్లయితే 2021 ఫైనాన్షియల్ ఇయర్ చూసినట్లయితే మనకి 0.30 ఇన్ క్రోర్స్ అండి. ఇది వచ్చేసి కోట్లలో ఉంది. సో అంటే 0.30 అంటే 30 lakhs మనకి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. 2022లో చూసినట్లయితే రెవెన్యూ తగ్గింది, ఎక్స్పెన్స్ తగ్గింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది. మనకి 23 చూసినట్లయితే మనకి నియర్ అబౌట్ 96 lakhs చూపిస్తున్నాడు. అండ్ మనకు వచ్చేసి సెప్టెంబర్ 23 దాకానే ఇస్తున్నాడు ఇక్కడ. సో 1.29 CR అన్నట్లు చూస్తున్నాము. అండ్ ఇది సెప్టెంబర్ 2023 అంటే ఓన్లీ 6 monthsకే. సో ఇంకో 6 months మనం యాడ్ చేసుకున్నాం. నియర్ అబౌట్ 3 times దాకా 23తో కంపేర్ చేస్తే 24లో నియర్ అబౌట్ 3 times దాకా ఉంది. సో మనకు వచ్చేసి లాస్ట్ 2 years మంచి మనకి ప్రాఫిట్లో అయితే ఇంక్రీజ్గానే ఉందండి. ప్రాఫిట్లో మనకు పెరుగుతూనే ఉంది. ఈవెన్ మనం చూసినట్లయితే రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ మనకి ఒక రేంజ్లోనే ఉన్నాయండి. మరీ పెరగడం మరీ తగ్గడం అనేది మనం ఇక్కడ చూడలేదు. సో సేమ్ యాజ్ 23 లాగానే ఉంది. సో అందువల్ల ఏంటంటే కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా ఇంక్రిమెంట్ ఉంది. దీన్ని మనము ఇదైతే మనకి నేను అయితే రికమెండ్ చేస్తున్నాను మెడికమన్ ఆర్గానిక్స్. సో మనకి వచ్చేసి ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది స్టాన్లే లైఫ్ స్టైల్ చూద్దాము. ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అన్నట్టు మనం చూస్తున్నాము. అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది చూసినట్లయితే 2021లో మనకు వచ్చేసి 1.92 CR అనేది కనిపిస్తుంది. 2022లో చూసినట్లయితే రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ పెరిగింది. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చాలా బాగా పెరిగింది. 2023లో చూసినట్లయితే రెవెన్యూ కూడా బాగా పెరిగింది. 180 అంటే నియర్ అబౌట్ 80% దాకా మనకి రెవెన్యూలో కానీ ఎక్స్పెన్స్లో కానీ నియర్ అబౌట్ 70 to 80% ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా మోర్ దెన్ సో నియర్ అబౌట్ 50% పైన పెరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే December 23 చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి కొంత ఫాల్ అయితే కనిపిస్తుందండి. సో ఈ యొక్క ఇయర్తో పోలిస్తే ఇది 9 months పీరియడ్ కంపేర్ చేసినట్లయితే కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది. సో మెయిన్ బోర్డ్ ఐపీఓలో ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఫైనాన్షియల్స్ అయితే అంత స్ట్రాంగ్గా నాకు ఇక్కడైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఇయరే మనకి షార్ట్ ఫాల్ అనేది కనిపిస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ 23-24లో కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఒకసారి మనం గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తాము. ఈ రెండింటికి గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్లయితే ముందుగా మనం మెడికామెన్. ఓకే, సో మనం చూద్దామండి ఇది మెడికామెన్ ఎక్కడ ఉందనేది. మెడికమన్ ఆర్గానిక్స్ చూసినట్లయితే 176% ఉందండి. 176% ఉంది. సో మనకి ఎందుకంటే ఫైనాన్షియల్స్ బాగా ఇయర్ ఆన్ ఇయర్ మంచి ఇంక్రీజ్గా అవుతుంది. సో 1.70 lakhs ప్రాఫిట్ అనేది రావటం చూస్తున్నాము అన్నట్లుగా మనకి ఇక్కడ గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తుంది. సో ఇది కాకపోయినా అట్లీస్ట్ 100% వచ్చినా మనకి లక్ష వచ్చిందండి మెడికమెన్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టాన్లే లైఫ్ స్టైల్ కూడా చూసినట్లయితే స్టాన్లే లైఫ్ స్టైల్ అండి. సో 43% కనిపిస్తుంది. సో మనకి లిస్టింగ్ గెయిన్స్ అయితే కొంతవరకు కనిపిస్తుంది. కాకపోతే ఫైనాన్షియల్స్ నాకు అంత కమాండింగ్ అయితే లేదు స్టాన్లే. సో ఈ యొక్క 4 ఐపీఓస్లో మనం రికమెండ్ చేస్తున్నాము ఓన్లీ అండి మెడికమన్ ఆర్గానిక్స్. మనం ఇది రికమెండ్ చేస్తున్నామండి మెడికమన్ ఆర్గానిక్స్.
ఇది ఆల్రెడీ మోర్ దాన్ 1.5 టైమ్స్ అయింది కాబట్టి సబ్స్క్రిప్షన్. సో రేపు డే ఎండింగ్కి 4 టైమ్స్ అవ్వచ్చు. సో ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ అట్లీస్ట్ 20% అన్న మీరు ఎస్టిమేట్ చేసేటట్లయితే ఓన్లీ 15,000 కాబట్టి 14,760 కాబట్టి మీరు ఇది కూడా అప్లై చేసుకోవచ్చు ఫర్ లిస్టింగ్ గెయిన్స్. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.